ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవుని నమ్మిన బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో దేవుని కోసం చేయగలిగిన దానిని చూచుకొని తృప్తి పడుతున్నామేమో, కానీ ఒక సత్యం తెలుసా? మనం ఏమి చేశామో వాటిని గూర్చి ఆ దినము అడగరు. ఏది చేయలేదో దానిని గూర్చి లెక్క అడుగుతారు. వాటి మీద ధ్యాస పెట్టి దేవుడు చేయమని వాక్యంలో చెప్పినవి ఆయన చెప్పినట్లే చేసి ఆయన ప్రశంసను పొందుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదం సరిపోగా ఇంకా మిగిలి ఉంటుంది. గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. ఆయన హస్తం ఎంతో పెద్దది. కరువులో కూడా సమృద్ధి ఇచ్చే దేవుడు మన యేసయ్య. ఆయన దగ్గర లేదు, అయిపోయింది అనే మాట ఉండదు. అందుకే ఆయన పేరు ఉన్నవాడు. అంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అవి మనకు సరిపోగా ఇంకా మిగులుతాయి. సింహపు పిల్లలు ఆకలిగొంటాయి ఏమో కానీ ఆయనను నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నమ్మితే ఆమెనని చెప్పండి. ఆకలి వేస్తే పేగులు అన్నం కోసం అలమటిస్తాయి. దాహం వేస్తే నీటి కోసం పరితపిస్తాయి. ఆదరణ లేని వారు ప్రేమ కోసం అల్లాడుతారు. దేవుడు ఆయన సహవాసం కోసం ప్రేమతో ఆతృతతోనూ నిరీక్షించే హృదయం, పరలోకం కోసం ప్రయాసపడే జీవితం లేకపోతే మన ఆరాధన వ్యర్థం. లోకంలోనికి కనిపించని దేవుని ప్రేమ, పరిశుద్ధత మన జీవితాల ద్వారా చూపించగలిగితే అదే నిజ క్రైస్తవ్యం. దేవుని మాటను అబ్రహాము నమ్మెను కనుక దేవుడు అబ్రహామును నీతిమంతునిగా మార్చెను. అందుకే ఆయన ప్రార్థనకు 100 సంవత్సరాల వయసులో కూడా దేవుడు జవాబునిచ్చారు. ఎవరైతే యథార్థ హృదయంతో పసిపిల్లల వంటి మనస్సుతో ఉండి దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మి ఆ ప్రకారం నడుచుకుంటారో వారి ప్రార్థనకు ఆయన వినుటకు ఇష్టపడతారు. ఈ దినమున నా ప్రార్థన కూడా ఆయన విని అంగీకరించునుగాక. ఆమేనని చెప్దామండి. అలాగే మనపూర్వకమైన ప్రార్థన, దేవుని కోసం అల్లాడే హృదయంతో ఆయన సహవాసం కోరి చేసే కన్నీటి ప్రార్థన మొదట మన దోషాలు ఒప్పింపజేస్తుంది. జీవితంలో భక్తిలో ఉన్న లోపాలు దిద్ది వాక్యం జ్ఞాపకం చేసి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన సహవాసంలో దైవిక ఆనందం సాన్నిహిత్యంతో ఆయనకు దగ్గరగా తీర్చి బలపరుస్తూ మన సమస్యలకు ఆయన సహాయం యొక్క నిశ్చయతను అందిస్తుంది. ఈ అనుభవాన్ని ఇవ్వని ప్రార్థన కేవలం లోక విషయాల కోసం అలవాటుగా చేసే ప్రార్థన అవుతుంది. వెలుగుతున్న దీపం కాంతిని ఇవ్వకుండా ఎలా ఉండలేదో అలాగే క్రీస్తులో వెలుగుతున్న నీవు క్రీస్తుని ఈ లోకమునకు చూపించకుండా దాచలేవు. నీ క్రియలే, నీ మాటలే వాటిని లోకానికి నీలో ఉన్న యేసును చూపిస్తాయి. నువ్వు ఎంత వెలుగుతావో అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని ఆత్మ మీకు మాకు తోడయుండునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.